హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాణములు నిలబడతాయి. ఎందుచేత అంటే ఒకరోజు యుద్ధకాండలో ఇంద్రజిత్ యుద్ధం చేశాడు. ఆకాశంలో మేఘాల చాట్న ఉండి ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు బాణం వేశాడో తెలియకుండా అందరి శరీరంలోనూ బాణాల ములుకులు విరిగిపోయాయి. కొన్ని లక్షల మంది చనిపోయారు. కొన్ని లక్షల మందికి కాళ్ళో చేతిలో విరిగిపోయాయి. రామలక్ష్మణులు కూడా పడిపోయారు నేల మీద. ఆ పడిపోయిన రోజున బ్రహ్మాస్త్రానికి కట్టుబడడు కాబట్టి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేసి విడిపోతే హనుమ ఒక్కరే బ్రహ్మాస్త్రమునకు కట్టుబడరు కాబట్టి ఆయన లేచారు. విభీషణుడికి తెలుసు కాబట్టి తట్టుకున్నాడు. ఇక మిగిలినటువంటి వీళ్ళిద్దరూ 2 కాగడాలు పట్టుకుని అసలు బతికున్నారా ముఖ్యమైన వీరులు చూద్దామని వెడుతున్నారు. పెద్దవాడు అని జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు. కనురెప్ప పైకెత్తడానికి లేదు జాంబవంతుడికి. అలా కొట్టేశాడు ఇంద్రజిత్. పడిపోయి ఉన్నాడు ఆయన పెద్దవాడు. కాగడాలు పట్టుకుని వెళ్ళి విభీషణుడు అన్నాడు, తాతా కుశలమా అని అడిగాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, హనుమ కుశలమా అని అడిగితే విభీషణుడు అన్నాడు, తాత రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసింది నువ్వు అలా అడగలేదు. నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడుగుతున్నావు. పొరపాటు పడ్డామా? నేను పొరపాటు పడి అడగలేదు. హనుమ ప్రాణాలతో కాని ఉన్నారా మనందరం ఉండట్లేదు. ఆ హనుమ కాని మరణించారా మనందరం బతికుంటే చచ్చిపోయింది. ఒకవేళ మనందరం చచ్చిపోయిన హనుమ కుక్కలు బతికుంటే మనందరం బతికినట్టే. బతికిచ్చేస్తారా? అంత శక్తివంతుడు ఆయన కుశలమా అని అడిగారు. ఇంకొకడైతే పరమ అహంకారంతో నేనిక్కడే ఉన్నాను అని ఛాతీ విరిచి చేయి గుండెల మీద పెట్టి చూపించి మాట్లాడతాడు. హనుమ వంగి జాంబవంతుని యొక్క పాదములు పట్టి నమస్కరించి, తాత హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు